ఇంత పెద్ద వృక్షం ఇది. ఏం మొక్క ఇది? బంగినపల్లి మామిడి. బంగినమల్లి వస్తాం మరి మీ ఇంటికి తప్పకుండా రండి. 1000 కాయలుగా వస్తుంది. గోడనేమో చిన్న 4 ఇంచుల గోడనే ఉంది. బ్యాక్ సైడ్ కి దానికి ఎవరన్నా కావాలంటే ఇట్లా పెట్టి చక్కగా చేసుకో. మంకెన పూలు మొన్నటి దాకా బోల్డ్ పూలు ఉన్నాయి. కాయలు మినియేచర్ అదేమంటారు కదమ్మం అని నేను అమెజాన్ లో తెప్పించా, కానీ అది కాదు. మినియేచర్ కదంబం వేరేగా ఉంది. ఇది ఇంకొక మ్యాంగో పెద్ద రసాలు. అది ఇది అంతా పక్కింటిలోనే ఉంది. కనీసం వాళ్ళ ఇంట్లో ఎన్ని కాయలు కాస్తాయి. అవి ఎంతో కాయలు. అయితే ఈసారి మనం రావాలి. నేనే ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్తాను. ఈసారి తెప్పేది వీడియో తీసి పండించి చూపిద్దాం. ఎలా తినాలో కూడా చూపిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆర్ట్ గార్డెనర్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ గార్డెన్ టూర్స్ మొదలు పెట్టాను. మీరు ఎవరైనా మీ గార్డెన్ని మన ఛానల్లో చూపించాలనుకుంటే మొహమాట పడకుండా నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ అయ్యి నన్ను పిలవచ్చు. డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్. ఈరోజు అయితే రాజకుమారి గారి గార్డెన్కి వచ్చాం. అమీర్పేటలో ఉంటారు. నాకు శ్రీనగర్ కాలనీ పక్కనే కదా. ఇట్లా గోడల మీద ఇట్లా పెట్టొచ్చని, బాల్కనీని వదిలిపెట్టలే. ఇంటి ముందు చిన్న పోర్చ్ ఏరియా అంటాం కదా, ఈ ఏరియాని వదిలిపెట్టలే. బ్యాక్ యార్డ్ వదిలిపెట్టలే. ఇంటి ముందు వదిలే, వెనకల వదలలే, పైన వదలలే. నియర్లీ ఒక 2000 కుండీల వరకు ఉంటాయి. అమేజింగ్ గార్డెన్. కానీ నిజంగా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. మీ గురించి రాజకుమారి గారు, మీరు ఏం చేస్తుంటారు? మీరు ఎప్పటి నుంచి ఈ తోట వ్యవహారం ఇదంతా? నా మ్యారేజ్ ముందు నుంచి, చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఉండేది. మీది ఎక్కడ? మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా, చిన్న పల్లెటూరు. నేను ఒక జెడ్పీహెచ్ స్కూల్లోనే చదువుకున్నాను వరకు. తర్వాత డిగ్రీ విమెన్స్ కాలేజ్, కోటి విమెన్స్ కాలేజ్. అది ఆ రూట్స్ ఉండబట్టేమో మరి. ఎక్కడైనా ప్రతిదీ ఒక చోట ఒక మొక్క పెట్టాలి, చూసినా అది అబ్బాయి ఎంత బాగుంది, ఎవరిని చూసినా అది బాగుంది అన్న ఆలోచన ఉండేది. ఇల్లు ఓల్డెస్ట్ కదా ఇక్కడ ఈ ఏరియాలో? 30 years అండి. మీరు వచ్చినప్పుడు ఉన్నాయా చుట్టుపక్కల ఇల్లు అంతా? అక్కడ ఒకటి ఈ బాల్కనీలో అసలు మాకు మొత్తం ఏముండేది కాదు. ఈ బాల్కనీ నిండా చామంతి చెట్లు ఉండేది. ఇది పైన కట్టనప్పుడు ఫ్లోరు, ఆ బాల్కనీలో మొత్తం చామంతి పూల వాళ్ళ ఇల్లు అని చెప్పుకొని వెళ్ళేవారు. అంత బాగుండేది. అంటే పొల్యూషన్ లేకపోవటం మూలంగా ఏ చెట్టు పెట్టినా అట్లా విపరీతంగా వచ్చేది. నాకు అసలు అప్పట్లో ఇన్ని మందులు వేయాలని, ఇన్ని రకాలుగా ఫర్టిలైజర్స్ వేయాలని అదేమీ తెలియదు. నాకు ఒక గార్డెనర్ కూడా లేడు. నేనే అన్ని సొంతంగా నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు కరోనా టైంలో ఆలోచించండి. సేమ్ కరోనా టైంలో కూడా నా గార్డెన్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది కరోనాలో. మీరు నాకు తెలిసి ఈ శ్రీనగర్ కాలనీలో సగం ఆక్సిజన్ మీ ఇంటి నుంచే వస్తుంది అనుకుంటా. సార్ ఏం చేస్తుంటారు? సార్ ఒక 2 కంపెనీస్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఇఓగా చేశారు. వావ్. సార్ పేరు? రామకృష్ణ. రాజకుమారి గారు అండ్ రామకృష్ణ గారు, మీరు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నా తరపున అండ్ మన వ్యూవర్స్ అందరి తరపున. చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట చూద్దామా? చూపిస్తారా? చుట్టూ చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు. మేము బయట మీ ఇల్లు గుర్తుపట్టడం ఈజీ. ఈ లైన్కి రాగానే మీ పేరు చెప్పినా గుర్తుపడతారో లేదో కానీ ఇక్కడ చెట్లున్న ఇల్లు చెప్పామంటే చాలు చూపించేస్తారు. ఎవరైనా శ్రీనగర్ కాలనీలో వెతుక్కుంటూ కూడా వస్తారేమో బహుశా. ఈ మన సిటీలో అంటే ఇంత ప్రైమ్ సిటీలో ఉండి, ప్రైమ్ లొకేషన్లో ఉండి ఇన్ని మొక్కలు పెంచడం మీరే. చాలా మంది ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి రారు.
అరే మేము అనుకుంటా గేట్ తీసాను ఇంట్లోకి రారేంటి అనుకుంటాం వాడి చుట్టూ తిరుగుతాడు. ఇన్ని మొక్కల మేడం వాళ్ళు 5 minutes అయిన తర్వాత ఇంట్లోకి వస్తారు. రాజ్ కుమారి గారి ఇంటి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూడండి మొక్కలు, ఇవన్నీ మొక్కలే. అటుపక్క ఈ పైన హ్యాంగింగ్వి, ఆ పైన బాల్కనీలో చూడండి, అండ్ ఆ పైన టెర్రస్ మొత్తం గోడల్ని ఏ ప్లేస్ వదిలిపెట్టలే అసలు. ఇంటి ముందు ఇంత ఆక్యుపై చేశారు కదా, వేరే ప్లేస్ వదిలిపెట్టారా? ఓకే, నేను మీ మొక్కల కోసం ఇంత ఆక్యుపై చేస్తారా అనుకున్నా. క్లీన్ అండ్ గ్రీన్ అని కాన్సెప్ట్ పెట్టారు కదండి, ప్రతి ఇంటి ముందు చెట్లు పెట్టండి అని చెప్పారా. అప్పటి నుంచి మేము అట్లానే పెట్టుకుంటూనే ఉన్నాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. లోపలికి రాగానే రైట్ సైడ్ ఇట్లా శివయ్య, ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టారు కదా. శివుడు ఉన్నాడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి లేడు కదా, వినాయకుడు. చూడండి ఎంత బాగా ప్రశాంతంగా ఉంటది ఇట్లా చూస్తే. ఇవన్నీ ఆర్నమెంటల్స్. ఇది అదే కదండి ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త. ఇది తెల్లది కాదనుకుంటాగా, పువ్వు తెల్లగానే వచ్చింది. ఇవి పచ్చడి జాడీలు కదా. మరి పక్కింటి వాళ్ళు ఏమనరా? ఆకులు పడతాయని, నీళ్లు పడతాయని. ఇవన్నీ పాత కుండీలు కదా మీవి, సిమెంట్. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో అవి. ఇదేం చెట్టు? ఇది సన్నజాజి. సన్నజాజి. ఇది మీ ఇంటికి వచ్చినప్పుడు పెట్టినట్టున్నారు కదా. ఇది ఆ పైకి వెళ్ళింది. ఓహో, ఓకే. ఫ్లోర్ లో ఈ ముగ్గులన్నీ మీరే వేసారా? వేయించారు మీరు డైరెక్షన్. గోడల మీద పెయింట్లు కూడా. గోడల మీద ఇట్లా పెడితే అవతల నుంచి ఏమి ఎవరు తీసుకెళ్లారా దొంగలు? ఓకే ఓకే, కొంచెం ముందు ఉంది కాదు. సో గోడల మీద పెట్టే ఐడియా కూడా బాగుంది. అండ్ బ్యాక్ యార్డ్ లో అయితే స్టాండ్ కూడా చేపించారు వాటికి. చూపిద్దాం. ఇక్కడేమో కృష్ణయ్య ఇంటికి ఎదురు డోర్ కి ఆపోజిట్ లో. ఆ కృష్ణయ్య చుట్టూ ఏమో గోపికమ్మలు, అండ్ ఇదేమో బృందావనం టైపా కాన్సెప్ట్. ఆవులు అన్ని. ఇది పూల మొక్కనే కదా. పూలు గుత్తులు వస్తాయి కదా. ఆహా, 100 వరహాలు టైప్, తమలపాకులు. ఇదేం మొక్క రాజకుమారి? ఇది మినీ పారిజాత అంటమ్మా. మినీ అంటే ఇంతే ఉంటది, ఇంతే ఉంటది, పెద్ద కాదు. ఇది క్రీపర్ లా ఉంది. దాంట్లో ఉంది ఒక క్రీపర్. ఇది ఏంటో మరి. దీని మీద పాకింది. పూలదే. ఇట్లా ఇట్లా ఉండిపోతుంది, సడన్ గా అందంగా ఉంటుందని. గోడ మీద పెట్టిన మొక్కలు ఏంటి? అన్ని రకాలు ఉన్నాయి, అన్ని పూలు ఉన్నాయి. విరజాజి, అదేదో 100 వరహాల వెరైటీస్. అవును. గోరెంటాకు బ్యాక్ సైడ్ ఉంది గోరింటాకు. ఓకే. ఇది మామిడి. ఇది 2-3 కాయలు కాసింది. కుండీలో ఉందా? ఇదిగో కుండి. దాని ఇది చూసారా మొదలు ఎంత ఉందో. ఆహా, ఇది ఏం వెరైటీ మ్యాంగోను మరి? అది బంగినపల్లి. బంగినపల్లి మ్యాంగో మీకు కుండీలో పెట్టాలని ఎందుకు అనిపించింది? ప్లేస్ వెనకాల పెద్ద చెట్టు ఉంది కదా. ఉంది. మామిడి కాయలు అంటే చాలా ఇష్టం. అట్లా చిన్న చిన్న పాటల కాయించాలని ఇష్టం. స్నేక్ ప్లాంట్ దాని పక్కన, అది కొంచెం మనకి ఆక్సిజన్ అది బాగుంటుంది అని చెప్పానని. స్పైడర్ టైప్ అది. అది ఎంత పెద్దగా అయింది చూడండి అసలు. అది చాలా పెద్దగా అయ్యాయి. ఆ కుండి పగిలిపోతుంది. కాదు, ఆ గోడ మీద పెడితే నీళ్ళు ఎట్లా వస్తుంది? మీరు పైప్ పెట్టేసారు. పైప్ రోజు పెడతారా? రోజు పెట్టా. 2 days ఒకసారి. ఆల్టర్నేటివ్ డేస్, డే ఆఫ్టర్ డే అంతే. అండ్ ఇక్కడేమో వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు చుట్టూ మందార పూలు, మందారం చెట్లు. ఇది మినీ మందారంలో ఇది ఎక్కువ సన్నొద్దుట. ఇది వీటికి కొంచెం సన్ తక్కువ ఉన్న వాటి దగ్గరే వస్తాయి ఈ చెట్లు చెప్పాడు అతను. చాలా బడ్స్ ఉన్నాయి కదా ఇవో, ఇవన్నీ మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి మేము వచ్చిన రోజు పోయలేదు. ఏం చేద్దాం, పైన మాత్రం చాలా ఉన్నాయి మన రెగ్యులర్ వెరైటీ మందారాల్లో చాలా రకాలు. ఇది అదే కదండి, దీని పేరు ఏదో ఉంది, ఇట్లా వస్తాయి పెద్ద బంచెస్ వస్తాయి. సంథింగ్ అదే ఆ పేరు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నా, నేను ఎలాగైనా పూస్తాయేమోనని నాకు బాధ.
వీడియో కాల్ చేసి చూపిస్తారు చూపిస్తారు. ఇవేమో పామ్ ట్రీస్. పామ్ ట్రీస్ ఇవి చాలా మంచిది కదా, ఎయిర్ ప్యూరిఫైర్ కదా ఇది. ఇది రెడ్ ఆకులు వస్తాయి కదా పైన, ఇట్లా రెడ్గా వస్తాయి. ఓ ఆర్నమెంటల్. ఓకే. ఇటుపక్క ఏంటి సంచులలో గులాబీ చెట్లు? మీకే గిఫ్ట్ ఇద్దాం. మంచి మంచి వెరైటీస్, ఆరెంజ్, వైట్. ఇక్కడేమో మీరాబాయి కూర్చుంది. అంటే మీరాబాయి కృష్ణుడి భక్తురాలు కదా, ఆయనను చూసుకుంటూ అక్కడ కూర్చుంది అన్నమాట. మీరు కూడా కృష్ణుడి భక్తులాగా? అమ్మో, మా అత్తగారు మా బామ్మగారు వీళ్ళందరూ అసలు టీ తాగుతూ కూడా కృష్ణయ్య చిన్న విగ్రహం పట్టుకొని మా కృష్ణయ్యకి టీ ఆయన తాగిన తర్వాత నేను తాగుతా అని పెట్టుకునేది ఆవిడ. భక్తులు. అబ్బో, కృష్ణుడు అంటే అసలు ప్రాణం. మా కృష్ణయ్య ఏది తిన్నా ఫస్ట్ మా కృష్ణయ్యకి పెట్టి నేను తింటాను అనేది ఆవిడ. ఫోటో ఉండేది ఆవిడ దగ్గర, ఆ ఫోటో అట్లా పెట్టుకుని తిరిగేది. మా అత్తగారు మా బామ్మగారు. ఓకే. అండ్ మా నాయనమ్మ కూడా పొద్దున 4 o'clock లేచి మంచి మంచి పాటలు పాడుతుండేది ఆవిడ. 100 above years ఇప్పుడు ఉంటాయా? ఆవిడ కూడా అసలు పొద్దున్న లేస్తూనే 4 o'clock నుంచి పాటలు మొదలు పెట్టేది. మేమందరం పడుకో నానమ్మ, ఎందుకు ఊరికే డిస్టర్బ్ చేస్తావు అనేవాళ్ళు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో పెద్దవాళ్ళు ఎంత ప్రేషియస్ కదా అని. తెలియదు వాళ్ళు మనల్ని నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు అని అనుకుంటాం. ఇది శాండ్ పేపరా? కాదు, ఇది ఇదే రాధా మనోహరమే. ఇట్లా నేను ఇదంతా బంచెస్ రావాలని ఇక్కడ ఇదంతా ఈ గోడంతా కనబడకుండా చెయ్యాలని. నెక్స్ట్ మీరు నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇదంతా అవ్వాలి. గార్లిక్ వైన్ అదే కారణంతో పెట్టా, ఈ వాల్ అంతా ఇట్లా కనబడద్దు అని. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బడ్స్ వచ్చినాయి, పూలు 2 times వచ్చినాయి. చామంతి వెరైటీ ఇవన్నీ ఇంకా పుయ్యాలి మరి, వెయిటింగ్. ఇవి కూడా మీరు చెప్పిన అదే మందార. ఇక్కడ టూ మచ్ సన్ రాదు కదా అని చెప్పనని పెట్టుకున్నాను. స్కాటర్డ్ లైట్ లాగా వస్తుంది, ఎక్కువ సన్లైట్ ఉండదు. ఈ ప్లాంట్ ఏమో నాకు ఇష్టమైన పూలు పూస్తుంది, దీని పేరు ప్రిన్సెస్. అవును, అదే మంచి వైలెట్ కలర్ లో పూలు పూస్తుంది. నా దగ్గర చనిపోయింది, నా దగ్గర నేను అనుకోవటం ఎక్కువ సన్ వద్దేమో మరి, కొంచెం సెమీ షేడ్ లో ఉండాలేమో మరి. అండ్ ఇక్కడేమో సిట్అవుట్ ఏరియా, వెనకాల ప్లాంట్. అక్కడేమో ఇలాచి చెట్టు. ఇది అదేనా? అది ఇలాచి. మీరు తుంపి చూడండి మీకు తెలుస్తుంది, స్మెల్ తెలుస్తుంది. లీఫ్ స్మెల్ తెలుస్తుంది. బాగుంది. కాయలేదు. మనం ఇప్పుడు ఇంటి వెనక్కి వెళ్తున్నాం అనమాట. చిలక ముగ్గు చూసారా, పైన చిలక కింద చిలక. ఈ ముగ్గు మీరే వేసారా? వేయించారా? గోడలకి మంచిగా రంగు వేయించి. ఈ గోడను కూడా ఎందుకు వాడుకోవాలనిపించింది మీకు? ఇది వాడుకోవాలి అనిపించడం ఏం లేదు, గ్రీనరీ గ్రీనరీ. నాకు అసలు పెద్ద ఐడియాస్ ఏం లేవు. లేస్తూ కొంచెం చూస్తే చుట్టూ గ్రీనరీగా ఉంటుంది కదా, బాగుంటుంది అని తప్ప ఇంకే ఆలోచన లేదు. ఇది ఆరగాకరకాయ తీగ. అదే కాకపోతే మరి నీడ ఉండటం మూలంగా బ్రతికింది, వచ్చింది. సీజన్ అయిపోతుంది కదా, కొంచెం వర్షాకాలం అయితే తొందరగా రావట్లేదు అట్లే ఇక్కడ కూడా. అందరు చెప్తున్నారు యూట్యూబ్ లో, నేను చూస్తున్నా కదా, లేట్ అవుతుంది, ఆ క్రాప్ రావటం లేట్ అవుతుంది అని చెప్తున్నారు అంతా. అంటే ఈ సీజన్ అట్లా ఉన్నట్టుంది. అదే కానీ జనరల్ గా ఈ టైం కల్లా కాయలు. అవును, చలికాలం వచ్చేటప్పటికి అయిపోతుంది. అవునవును. ఇక్కడేమో మైక్రో గ్రీన్స్, ఇవి పాలకూర. ఇది పాలకూర, మెంతులు, పాలకూర, కొత్తిమీర అందుబాటులో అంతే. ఇదంతా వేసాను, కొంచెం తోటకూర లాగా వేసాను, చూడాలి మరి. ఇది గోంగూర. అది గోంగూర. అవును. వద్ద ఎంత పెద్దగా. అండ్ ఆ చెట్టు అయితే ఒక 4 floors ఉంటది కదా, ఈజీగా 4 floorలు ఎత్తుంది. ఇంత పెద్ద వృక్షం ఇది. ఏం మొక్క ఇది? బంగినపల్లి మామిడి.
ఈసారి సమ్మర్ లో వస్తాం మరి మీ ఇంటికి. తప్పకుండా రండి. కాయలు కాస్తుంది ఇది? 1000 కాయలు కాస్తుంది. ఆ? కోసేవాళ్ళు లేరు మాకు, అందుకని వదిలేయటం. ప్లస్ చిలకలు వస్తాయి, ఆ. చిలకలు తింటాయి బాగా. అసలు రోజుకో 10 కాయలైనా కొట్టి చిలక కొట్టేసి కింద పడేసి వెళ్తుంది. ఆహా. అవి తినేది ఇంతే, పడేవి ఇంత పాపం. ఇంకా మళ్ళీ ఇక్కడ అన్ని ఒక్కొక్క మొక్క గురించి మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోలేము, అన్ని స్పెషల్. అంటే అసలు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇంట్లో. నాకు అంటే అక్కడక్కడ ఉన్నాయి, ఒకటే చోట లేవు. అదే మీకు చెప్పాలి అంటే పైన ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది యాపిల్, ఓహో ఇది యాపిల్ ప్లాంట్. మన వెదర్ కి వచ్చే మంచి బుషిగా బాగా వస్తుంది. పూత వచ్చిందా? రాలేదు ఇంకా, వస్తుంది. ఇదేమో పీనట్ బటర్, ఎంత పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయి చూడండి, ఎంత బాగుందో చెట్టు. ఎండ బాగానే వచ్చేటట్టు ఓకే, మార్నింగ్ అంతా ఉంటుంది. ఇదేమో పనస చెట్టు, పనస మొక్క కొత్తగా పెట్టారు. అవి అది పెట్టి 1 year అయింది. కాయతోనే కొన్నాను నేను. అంతే, ఇంకా గ్రాఫ్టెడ్ కదా. గ్రాఫ్టెడ్ కాయ. ఇదేమో రామఫలం. రామఫలం కాదు, ఇది లక్ష్మణ ఫలం అంట. లక్ష్మణ ఫలం, ఓకే. ఇది లక్ష్మణ ఫలం. ఇది మ్యాంగో, ఇది మ్యాంగో. మ్యాంగోస్ మీకు పెద్ద పెద్ద రసాలు ఉన్నాయి అక్కడ. ఇటు బంగనపల్లి ఉంది, ఉన్నాయి బోల్ ఉన్నాయి. మా ఇంటి నిండా మ్యాంగోస్. నాకెందుకో ఇష్టం బాగా. ఇది బ్రహ్మకమలం, చాలా పూలు పూసింది. ఇది మామిడి చెట్టే, దీంట్లో అన్ని రకాలు పెట్టి. ఇదేదో ఇంగ్లీష్ బచ్చలని ఎవరో ఇచ్చారు. ఇది సిలోన్ బచ్చల, ఓకే. ఇదేమో మంకెన పూలు. మొన్నటి దాకా బోల్డ్ పూలు ఉన్నాయి, కాయలు. నాకు నచ్చిన ఐడియా ఇదే. ఇట్లా ఈ గోడనేమో చిన్న 4 ఇంచుల గోడనే ఉంది. బ్యాక్ సైడ్ కి దానికి ఎవరన్నా కావాలంటే ఇట్లా పెట్టి చక్క చేసుకోవచ్చు. ప్లేస్ లేకపోతే మనం గోడ మీద పెట్టుకుంటే అవతలకి పడతాయేమో అని భయం ఉంటే ఇట్లా. ఈ ఐడియా ఎవరికైనా సపోర్ట్ కూడా ఉంది చూడు సంపత్. ఈ ఐడియా ఎవరిది ఇంతకి? మా హస్బెండ్ ది. సార్దే. ఇది ఆయననే వెల్డింగ్ వాడిని పిలిచి నువ్వు ఇట్లా చెయ్యి, ఇది ఇట్లా పాట్ పెద్ద కూడా పెట్టించారు. పెద్ద పాట్ పెట్టుకున్నా మనకు పడిపోకుండా. అండ్ అక్కడ బ్యాక్స్ సపోర్ట్ కూడా ఉంది. ఈ రాడ్ ఇట్లా సపోర్ట్ ఇచ్చారు, కనిపిస్తుందా వీడియోలో? ఆ సపోర్ట్ ఉంటేనే మనకి గాలి వచ్చినా, ఈ కుండీలు అవతల పెద్ద వర్షం వచ్చినా ఇటు మళ్ళీ అటు పడిపోకుండా ఉంటాయి అన్నమాట, పాడవకుండా ఉంటాయి. బాగుంది ఇట్లా ఐడియా. ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. అండ్ సార్ ఐడియా ఏంటంటే ఇందాక చెప్పినప్పుడు ఈ స్టాండ్ యువతలు కూడా పెట్టవచ్చు కదా అని నేను అడిగితే ఇవి డిస్టర్బ్ అవుతాయి, అందుకని స్టాండ్ అవతలకే పెట్టించి. బాగుంది ఐడియా, మంచిగా ఉంది. ఎవరైనా పెంచుకోవాలనుకుంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి స్టాండ్ చేయించుకోవచ్చు. మీరు బాల్కనీలో కూడా చేసుకుంటారు ఇట్లాగా. అవును. ఇది నేరేడు. ఇది ఇదేంటిదో మరి? ఇది జామ, స్ట్రాబెర్రీ జామ. కదా అదే. ఇది నేను మినేచర్ అదేమంటారు కదమ్మం అని నేను అమెజాన్ లో తెప్పించా, కానీ అది కాదు. మినేచర్ కదంబం వేరేగా ఉంది, దాని లీవ్ అసలు వేరేగా ఉంది. ఇది ఎందుకో నాకు పాడే బుద్ధి కాక ఉంచా. బాగుంది, చూడటానికి అందంగా ఉందని. మరి వాడు ఏమి ఇచ్చాడు? అట్లా ఆకులనే బాగున్నాయి, అందుకని అది ఉంచేస్తాను అట్లా. మంచి విస్తరాకుల్లాగా. పాయిజనస్ కాబట్టి సంతోషం. అంతే. కొంచెం వెజిటబుల్స్ లాగా కనిపిస్తున్నాయి. వెజిటబుల్సే. ఇది మిరపకాయలు, ఇది వంకాయలు, ఇది ఎర్రబాయ తోటకూర, ఇది బచ్చల కూర, ఇది బచ్చల కూరే, ఇది బచ్చల కూరే, ఇది కొంచెం పుదీనా, ఇది పసుపు. ఓహో, అన్ని వెరైటీస్ ఉన్నట్టున్నాయి. చాలా, ఎందుకు 4-5 రకాలు ఉన్నాయి. పసుపు. ఇదేంటో మరి? ఇదేంటో నాకు తెలియట్లేదు. బ్లాక్ పసుపు మరి, ఏదో జింజర్ లాగా ఉంది. ఉండొచ్చు మరి. ఇది అన్ని వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇదేమో తుమ్మి పూలు, ఇది పుదీనా, కరివేపాకు, ఇది కరివేపాకు. ఎంత హెల్తీగా ఉంది చూడండి చెట్టు కదా. వంటలో ఈరోజు వాడింది ఇదేనా? చాలా హెల్తీగా ఉంది. ఇది లిల్లీ. ఇక్కడ మొన్న వేసా సీడ్స్, చుక్కకూర వస్తున్నాయి మంచిగా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అమ్మో
అస్సలు ఇంతవరకు ఎప్పుడు చూడలే. నాకు ఆ సత్య భయం పాములంటే 30 years అయింది, ఒక్క ఇంతవరకు నేనైతే చూడలేదు అసలు. కృష్ణుడు భక్తులు కాబట్టి మీ దగ్గరికి అంతేనా? ఇంత ట్రాఫిక్ లో ఎక్కడ వస్తాయి సార్? వాటికి భయమే పాపం. 30 years క్రితం అప్పుడు లేవు అసలు మాకు. దిగావు కదా సంపత్, ఇక్కడ ఇదంతా నాకు మొత్తం మట్టి ఉండేది. ఇట్లా బండలు లేవు, బండలు లేవు. ఇక్కడ నేను ఈ మెట్టు మీద కూర్చుంటే ఇంకొక మెట్టు పోయింది, ఇంకా హైట్ అయింది. ఇదంతా కదా నాకు ఒక చిన్న తోటలా ఉండేది ఇక్కడ. ఇక్కడ బీన్స్ చెప్పాగా, పొట్లకాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వంకాయలు, పొట్లకాయలు కూడా వచ్చినాయి. అబ్బో అంటే రావటం కొత్త నేల కదా. చెల్లెల హస్బెండ్ ఆయన అంటాడు, విజయవాడలో ఉంటారు, అతను అంటారు నువ్వు వనదేవతవి. బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి నీకు, నువ్వు వనదేవతవి అంటుంటాడు. అంత పల్లెటూరులో కూడా సంపత్, మా నాన్న దగ్గరికి చాలా మంది పెద్ద పెద్ద హైయర్ ఆఫీషియల్స్ వస్తుండేవారు ఊర్లో. నాన్న ఊరికి పెద్ద అన్నమాట. అసలు నాన్న ఏది చెప్తే అది. కంభంపాడు, అది అంటే నూజివీడి దగ్గర. అంతా అంటే ఒక బిఆర్కే శాస్త్రి ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కలెక్టర్. ఆయన ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ చేసే చెనుమూలు వెంకట్రావు గారు, ఆయన గుర్తుందో మీకు? అసలు తెలియని కూడా తెలియదు. ఆయన వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్షన్స్ అయితే నాన్న దగ్గరికే వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా. నాన్నకు కనీసం 10-15 ఊర్లకి నాన్ననే పెద్ద. ఆ నాన్న ఎవరికి ఓటేయమంటే వాళ్ళు అదే వాళ్ళకే ఓటేసేవాళ్ళు. అట్లా ఆయన దగ్గర నుంచి వచ్చిన క్రమశిక్షణ. ఆయన అసలు మా పెద్ద పెద్ద గిత్తలు ఉండేవి నాన్న దగ్గర. మాకు వాడి పేర్లు రాముడు, భీముడు, అట్లా పేర్లు. రాముడు వచ్చాడు, ఇప్పుడు బయట నుంచి వచ్చాడంటే రాముడు వచ్చాడు, బయట వాళ్ళకి ఎవరు రాముడు అంటే ఎవరు వచ్చారు, అంతంత గిత్తలు ఉండేవి. పేరు లక్ష్మీ నరసింహారావు. పింగళ్ లక్ష్మీ నరసింహారావు. నమస్కారం అండి. మా అమ్మ పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ లాగానే ఎంత మంది వస్తే అంతమందికి భోజనం పెట్టేది. అసలు మీకు అన్ని మంచి లక్షణాలన్నీ మీ పేరెంట్స్ నుంచి వచ్చాయి. అంతేగా, తప్పకుండా అండి. మా అమ్మ నాన్నని నేను ఎప్పటికీ వాళ్ళు మంచి చాలా ఇచ్చిపోయారు మాకు. చాలా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా గౌరవించాలి. నాన్న 8 మంది ఆడపిల్లలం. ఎవరన్నా ఇంటికి వస్తే ఫస్ట్ మా అమ్మాయి, మా 3వ అమ్మాయి, 4వ అమ్మాయి ఇట్లా నంబర్లు చెప్తే మేము ఖచ్చితంగా వెళ్ళి నమస్కారం పెట్టి రావాలి. ఇట్లా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇట్లా నమస్కారం పెట్టేసి మేము ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అది పద్ధతి. అట్లా అది ఎవరైనా భోజనానికి వచ్చినా నాన్న అక్కడ టేబుల్ దగ్గర ఇట్లా నిలబడేవారు అనమాట. నిలబడి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే మిగతా మీ ఇంట్లో వాళ్ళని తినాలి. ముందు అతిథులకు పెట్టి అసలు మాకు ఇప్పటికీ అలవాటు లేదు అట్లా కూర్చొని అందరితో తినటం అన్నది మాకు అసలు అలవాటు లేదు. మాకు ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళు తిన్న తర్వాతనే మేము తింటాం. మాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఎవరైనా కూర్చోండి అంటే మాకు అట్లా అంటే వచ్చిన వాళ్ళతో పాటు కూర్చొని తృప్తిగా అనిపించదు. మనం వాళ్ళకి ఏంటో రెస్పెక్ట్ ఇచ్చినట్లు అనిపించదు. అవన్నీ మరుగున పడిపోతున్నాయి కదా ఇప్పుడంతా. మనం అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మన పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటే మనం మన పిల్లలకు నేర్పితే పిల్లలకి నేర్పుతారు. అది మనం అట్లా కంటిన్యూ అవుతుంది. మన సంస్కృతి అనండి, సాంప్రదాయం అనండి, ఈ మన ఏదన్నా అనండి, ఇంకా అవి అట్లా పాస్ ఆన్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏంటి వాళ్ళు వస్తారు, పెట్టుకుంటారు, తింటారులే అంటే అది అమర్యాదలాగా అనిపిస్తుంది. గేట్ మీద ఉన్న ఈ మొక్క ఇదేంటి? రాధా మనోహరం అండి. ఆల్మండ్ కాదు ఇది? కాదు, రాధా మనోహరం. అది పక్కనది, ఇది నైట్ పీను. అది బయట నుంచి వచ్చింది. ఇది రాధా మనోహరం. గులాబీలు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా అన్నీ ఉన్నాయి. అటువైపు మనం చూడలేదు. పారిజాతం కూడా ఉంది. ఇదేం మామిడి? ఇది చిన్న రసం అమ్మా. చిన్న రసాలు. ఇది సంపెంగ. కొంచెం ఏజ్ తక్కువ అనుకుంటా. ఇది ఏజ్ ఏం తక్కువ లేదు, దీనికి కూడా 10 ఏళ్ళు ఉంది. దానికన్నా 20 ఏళ్ళు తక్కువ మామిడి కన్నా. ఇక్కడ అవుతోంది కొంచెం మాను.
మంచి పెరుగుతుంది. అయితే ఇవి కట్టించి మట్టి లేకుండా పెట్టారండి, చుట్టూ పడకుండా. అవును. దీంట్లో ఏమేమి వేస్తారు మీరు? ఎరువులు ఏమేమి వేస్తారు మీ మొక్కలకి? అదే కిచెన్ వేస్ట్ అవన్నీ కలిపేసి, అది ఘనజీవామృతం, ఈ మనం రోజు బియ్యం కడుక్కుని నీళ్లు ఉంటాయిగా, ఆ నీళ్ళు ఒక 4-5 రోజులు ఉంచి దాంట్లో ఈ కిచెన్ వేస్ట్ అంతా వేసేసి నానబెట్టేసి అదంతా తుక్కంతా తీసేసి వేస్తూ ఉంటారు. బయో ఫర్టిలైజర్స్ కూడా వాడతారు, అప్పుడప్పుడు వేస్తారు. అందుకే ఇంత హెల్దీగా పచ్చగా గ్రీనరీ ఇంత అంటే నిజంగా చేతిలో ఉంటది ఆ మ్యాజిక్. అంతే అంతే. కొంతమంది అన్ని వేసినా కూడా పెరగవు. అదే ఏదో మా హాకూర్ల అబ్బాయి ఇచ్చాడు ఇంత పెద్ద దుంప, చామ దుంప అనుకుంటా, ఇది మొక్క తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ కలర్ వస్తుంది ఏమో నాకు అదే అర్థం కాలేదు అది ఏంటిది అని. ఆ రోజు నేను ఏదో పనిలో ఉన్నాను, అమ్మ మేడం గారు పెట్టుకోండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అడుగుదామంటే మళ్ళీ కనబడట్లేదు. దీంట్లో ఇంకేం పెట్టలా? వేసాను, మొన్ననే వేసాను, చుక్కకూర వేసాను. ఇదేమో లెమన్ గ్రాస్ కానీ మొన్న కట్ చేసా, మళ్ళీ రావాలి. ఇది లెమన్ గ్రాస్ తాగుతాం, మా ఇంట్లో బాగా తాగుతారు. ఇది ఇంకొక మందార. డ్రమ్ములు ఏంటి ఎక్కడ పడితే అక్కడ? అంటే వాటర్ ఈజీగా పోసుకోవటానికి. ఓకే, నింపి పెడతారా? ఇవన్నీ మున్సిపల్ వాటరే. ఇప్పుడు ఎవరు హెల్ప్ తీసుకోక్కర్లేదు కదా మనం సంపత్. ఇప్పుడు ఒక లోటా తీసుకొని తక్కువని పైప్ ఉందిగా, పైప్ పెట్టేసేసి నింపేస్తాం. వీటికి మనం చూసుకొని ఎక్కువ పోసినా మళ్ళీ కుళ్ళిపోతాయి కదా, ఎంత వరకు కావాలో అంతవరకు చూసుకో. పైగా మీరు అన్నిటికీ డ్రిప్ ట్రీస్ పెట్టి వాటిలో ఒక పద్ధతిగా కింద చుక్క వాటర్ పడకుండా, ఇంత డ్రాప్ మట్టి కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ పోస్తుంది. ఇదేమో ఈశాన్య మూల, ఇది ఈశాన్య మూల వాటర్ ఉండాలని వాడే కనిపెట్టాం. ఇక్కడేమో వాటర్ సంపు, ఇక్కడ మాకు ఇది ఉండేది అంటారు బోర్ ఉండేది. ఇంకా ఈ గోడ అంతా మొక్కలే అన్ని, ఈ పచ్చడి జాడీలు పద జాడీలు అన్ని ఏది వదలకుండా. అంటే ఫ్రంట్ కనిపించేమో కొంచెం మంచిగా ఉండేవి, ఈ సైడ్ గోడకి ఎవరు చూస్తారు అనగానేమో జాడీలు అవి పెట్టారు, కొంచెం గ్రీనరీ కావాలి అని. ఇది ఇంకొక మ్యాంగో పెద్ద రసాలు, అది పెద్ద రసాలు. ఇది కూడా ఇది అంతా పక్కింటిలోనే ఉందిగా, కనీసం వాళ్ళ ఇంట్లో ఇన్ని కాయలు కాస్తాయి. పెద్ద రసాలు మంచిగా వస్తాయా? పచ్చడి పెడతారు కదా రసాలు. పెద్ద రసాలు అంటే వేరే పచ్చడి పెట్టుకుంటారు, ఆవకాయ పచ్చడికి పనికిరాదు, గట్టిగా ఉండాలి. ఇది కొంచెం మెత్తగా అవుతుంది ముక్క. చిన్న రసాలు ఇదైతే ఆవకాయకి పెట్టుకోవచ్చు. అయితే ఇవి తినేవి పండ్లు మంచిగా ఇంత జ్యూస్ వస్తుంది, ఇంత కాయ కదా. ఇప్పుడు మనకి అమ్ముతారుగా పండ్ల కాయలు, పెద్ద రసాలు, అవి ఇంత కాయలు. అయితే ఈసారి మనం రావాలి, నేనే ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్తాను. ఈసారి తెంపేది వీడియో తీసి పండించి చూపిద్దాం, ఎలా తినాలో కూడా చూపిద్దాం. అంటే అట్లా అయిపోయింది, తినటం కూడా రావట్లేదు మనుషులకి, అంత లేజీగా అయిపోయారు జనాలు. ఈ మధ్య రెస్టారెంట్ లో కూడా మనం ఇందాక అనుకున్నాగా ముద్ద కలిపేసి ఇది కూడా జ్యూసులు తీసిస్తున్నారు కదా, కూరగాయలు కూడా కట్ చేసి అమ్ముతున్నారు కదా. ఇప్పుడు అమెరికా టైం లేదు, అంతానికి లేదు పాపం, అందరూ జాబ్ చేసుకుంటున్నారు. మీ బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్ సూపర్. అంటే ఇంక ఎపిసోడ్ లో నేను ముందు నుంచి రోడ్ మీద నుంచి తీయడం కొంచెం కష్టం అయ్యి తీయలేకపోతున్నా, కాబట్టి అన్ని చూపించలేకపోతున్నందుకు క్షమించాలి. ఇల్లు అయితే అద్భుతంగా ఉంది, అండ్ చుట్టూ ఈ గ్రీనరీ. ఇప్పుడు లెక్క పెట్టుకుంటూ పోతే 200-300 కుండీలు ఇక్కడే ఉంటాయేమో కదా, ఇంకెక్కువే. ఇన్నిటిని చూడడం, నీళ్లు పోయడం, కాపాడడం అంటే మామూలు విషయం కాదండి. చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్. మా ఓపిక లేదు ఇంకా చేయలేము అనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటివి చూసినప్పుడు మోటివేషన్ వస్తుంది, మీలాంటి వాళ్ళ స్టోరీస్ చూసినప్పుడు. మేము ఇంకా ఏజ్ అయిపోతుందేమో అని టెన్షన్ వస్తుంది. మేము కూడా ఎంత ఉండొచ్చు, 60 ఉంటాయి. 58 కరెక్ట్ అని గెస్ చేస్తా, కొంచెం ఎక్కువ గెస్ చేస్తా. చాలా సంతోషం రాజ్ కుమారి గారు. అండ్ ఇంకొక ఎపిసోడ్ లో మీకు పైన గార్డెన్ చూపిస్తాము.
అండ్ ఈ వీడియోలో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్ సింపుల్ వచ్చి బాయ్ బాయ్.